కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సందెబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ధరలను పెంచుతూ సామాన్య పేద ప్రజలు బతకలేని పరిస్థితులు కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో చమురు సంస్థలు ధరలు తగ్గించినప్పటికీ గ్యాస్ పై ₹50, లీటర్ పెట్రోల్, డీజిల్ పై ₹2 ఎక్సైజ్ సుంకం పేరుతో పెంచి ప్రజలపై పెను భారం మోపుతుందన్నారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సామాన్య ప్రజల మీద భారాలు మోపడంగా వ్యవహరిస్తూ ఉంది. మరి అంతర్జాతీయంగా పెట్రోల్, గ్యాస్, చమురు ధరలు తగ్గుతూ ఉన్న భారతదేశంలో మాత్రం పేద ప్రజలపై భారాలు మోపే విధంగా గ్యాస్ మీద ₹50, పెట్రోల్, డీజిల్ మీద ₹2 పెంచడం జరిగింది. దీన్ని సిపిఎం పార్టీ గజ్వేల్ ఏరియా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన క్రమంలో మరి ఈరోజు ₹300 సిలిండర్ ఇవ్వాల్సింది పోయి ₹30-40 పెట్రోల్, డీజిల్ ఇవ్వాల్సింది పోయి ఈరోజు పెట్రోల్, డీజిల్ ₹100 నుంచి ₹110 వసూలు చేస్తూ ఉంది. మరి ఈరోజు గ్యాస్ ₹900 దాటి వసూలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేశవ్యాప్తంగా సుమారు గ్యాస్ మీద ₹7,000 కోట్ల భారం మోపుతా ఉంది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ మీద ₹35,000 కోట్ల భారం మోపుతున్న పరిస్థితి. అందుకోసం ప్రభుత్వం మరి సామాన్య భారం వేస్తూ ఉంది. దాని మొత్తం తగ్గించాలని